ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 33566 జాబ్స్. ఏంటి సార్ ఫ్యాన్సీ నెంబర్ చెప్తున్నారంటే ఫ్యాన్సీ నెంబర్ కాదు, 33,566 పోస్టులు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకునే విద్యార్థులందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇయర్లీ వన్స్ పడేటటువంటి ఈ నోటిఫికేషను మనకి కంప్లీట్ డీటెయిల్స్, ఎలా క్రాక్ చేయాలి, ఎగ్జామ్ ఏముంటుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి, కోర్స్ ఎలా చూడాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనమైతే చూసుకుందాం. ఆల్రెడీ కాంపిటేటివ్ కోర్స్ తీసుకున్న విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుంటాను. అండ్ అలాగే కొత్తగా ఇప్పుడే మన కాంపిటేటివ్ కోర్స్ చూస్తున్నాం సార్. డిగ్రీలో ఆల్రెడీ మీ క్లాసెస్ చూసాం, సో కాంపిటేటివ్ కూడా మీరు స్టార్ట్ చేశారని తెలిసిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అఫ్కోర్స్ చాలా ఏళ్ళు కూడా అయింది. సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజే నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఏంటి, మొత్తం అన్నీ కూడా మనమైతే ఇన్ డీటెయిల్డ్ క్లియర్ కట్గా మనం ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను నీట్గా. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. అయితే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బెస్ట్ నోటిఫికేషను. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా క్రాక్ చేయాలి అది మన ఎయిమ్. ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా మనమే ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఏంటి, సిలబస్ ఏంటి, మొత్తం అంతా కూడా మనము స్టార్ట్ చేసేద్దాము. హియర్ వి గో విత్ 566 ప్లస్ జాబ్స్, 33,566 జాబ్స్ ఎగ్జాక్ట్గా. అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది, అందుకని ప్లస్ అని చెప్పాను. ఎఫ్సిఐ అని పిలుస్తాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎఫ్సిఐ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ జాబ్ అని చెప్పొచ్చు. సో మనం జనరల్గా చూస్తూ ఉంటాము ఫుడ్ కార్పొరేషన్లో గ్రేడ్ 3 అని చెప్తాం, అంటే మంచి గ్రేడ్ అనమాట. 4 గ్రేడ్లు ఉంటాయి యాక్చువల్గా, 1, 2, 3, 4 అని. సో గ్రేడ్ 2 and 3 మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా బెస్ట్ నోటిఫికేషను, మంచి నోటిఫికేషను. సో ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుల్ డీటెయిల్స్ అండ్ హౌ టు క్రాక్. మరి ఈ పర్టికులర్ జాబు ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలనుకుంటున్నాను అని అంటే అనుకునే విద్యార్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం అని నేను చెప్తాను. వై బికాస్ ఆల్రెడీ ఎగ్జామ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ప్రీవియస్ వాటిల్లో కానీ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఈ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా క్రాక్ చేయొచ్చు. హియర్ వి గో విత్ ఏంటనేది మనం ఒకసారి దీంట్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్స్ అండ్ ఈ ఎఫ్సిఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మనకి అఫ్కోర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ మనకైతే నోటిఫికేషన్ ఇచ్చింది. అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషనే. సో అలాగే టోటల్ వేకెన్సీ చూడండి 33,566 యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇంకా మోర్ దెన్ దట్టే రావచ్చు, ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువే వస్తాయి. అండ్ అలాగే నోటిఫికేషన్ రిలీజ్ మనకి ఇప్పుడు May 11th అనుకుంటున్నాము, May 11th. సో కంప్లీట్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, జాబ్ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా అన్నీ మనము మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యాప్లో అప్డేట్ ఇచ్చేస్తున్నాము. ఎవ్రీడే లైవ్ క్లాసెస్ చెప్తున్నాము. సో లైవ్ క్లాసెస్లో అప్డేట్ అది కూడా ఇస్తూ ఉన్నాము నోటిఫికేషన్స్ రూపంలో. మీకు యాప్ నుంచి విత్ ఇన్ ఒక రోజులో ఎవ్రీడే అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి యాప్ ఎలా యూస్ చేసుకోవాలి, అందులో ఉన్నటువంటి కోర్సుని ఎలా చూడాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను. ముందైతే ఎఫ్సి అనేది మైండ్లో పెట్టుకుందాము. సో చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ అదే కదా మనకి అప్లికేషన్ స్టార్ట్ అయితే May 11th అనుకుంటున్నాము. అండ్ May 30th వచ్చేసి లాస్ట్ డేట్ ఉంటుంది. అటు 1 or 2 days అటు ఇటు ఉండొచ్చు. అది కూడా ప్రతిదీ అఫీషియల్ నోట్లో మళ్ళీ మనకు వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మనం అక్కడ డిస్కస్ చేసుకుంటే అఫ్కోర్స్ జాబ్ లొకేషన్ ఇండియాలోనే ఉంటుంది. ఇండియాలో నోటిఫికేషన్కి ఫారిన్ కంట్రీకి వెళ్ళి మనం జాబ్ చేయము. సో ఆబ్వియస్లీ ఏముంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇది మనకి కరెక్ట్గా కానీ చేయగలిగితే రిటర్న్ ఎగ్జాము చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు, జాబ్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాలరీ డీటెయిల్స్ అయితే అరౌండ్ మనకి 28 per month బేసిక్ శాలరీ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే 73,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట, అన్నీ కలుపుకొని. టీఏడిఏలే ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడాను. సో ఇది మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్. ఇనీషియల్గా రఫ్గా ఒక 50,000 అనుకోండి యావరేజ్ మంత్ శాలరీ. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. డిగ్రీ అవగానే విత్ ఇన్ 6 months ప్రిపరేషన్లోనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మాటలు కాదు. సో చాలా మంచి ఆపర్చునిటీ.
అందరూ ప్రతి ఒక్కరు రెడీ ఉండండి అప్లై చేయడానికి అండ్ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవ్రీడే అయ్యేటటువంటి కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అన్ని కోర్సు గురించి చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా మళ్ళీ అడుగుతారు. సో ఇక్కడైతే మన క్లియర్ fca.gov.in గవర్నమెంట్ అన్నీ కూడా gov.in అనే ఉంటాయి అన్నమాట. సో ఈజీగా ఇందులో అప్లై. ఇవి ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఈ పర్టికులర్ ఓవరాల్ డీటెయిల్స్ నుంచి కానీ ఇన్ డీటెయిల్గా మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కోర్సు గురించి కూడా చెప్తానని చెప్పాను కదా, అది కూడా మాట్లాడదాంలేండి. అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పాను. సార్ సింపుల్ ఏం లేదు, రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అంతే. అర్థమవుతుందా? మరి రిటర్న్ ఎగ్జామ్లో ఏముంటుందని కన్ఫ్యూజన్ కదా. హియర్ వీ హ్యావ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 30, 35, 35, 35, 35 సింపుల్ అంతే. క్లియర్ సార్? ఓవరాల్గా 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 100 నిమిషాలు ఇవ్వరు, 60 నిమిషాలు ఇస్తారు. ఇక్కడ లాజిక్ అంతా ఏం చెప్పనా ఇదే. 1 అవర్లో 60 మినిట్స్లో 100 బిట్లు చేయాలి. సార్ జనరల్గా మీరు అనుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చేసేస్తాను సార్ అందరూ చేసేస్తారండి. అందరూ 100కు 100 బిట్లు చేసేస్తారు. కాబట్టి మీకు వారం రోజులు, 10 రోజులు, లేకపోతే 10-15 రోజులు ఇవ్వాలి, ఇస్తే చేస్తారు. ఇక్కడ గట్లో చేయలేరు ఎవరు చేయగలరు సార్ అని అంటే కోర్సు అంటే మన దగ్గరే అవ్వాలని కాదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను. అంటే మనం అంతే కదా సార్. ఇప్పుడు ఒక 5 km పరిగెట్టాలనుకోండి, సడన్గా నన్ను మిమ్మల్ని పరిగెట్టమంటే పరిగెట్టలేము. మనం కుర్చీలో కూర్చొని హ్యాపీగా ఏసీ క్లాస్ రూమ్లు వింటూ మనం పరిగెట్టమంటే అంత వేగంగా పరిగెట్టలేము. అదే డైలీ రన్నింగ్ చేసేవాడు ఒక 6 months 7 months లేదా ఒక 1 year ట్రైనింగ్ అయినమని పరిగెట్టమంటే మనం కూడా పరిగెట్టం అనలేదు, బట్ ఇన్ టైము వాళ్ళకన్నా తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయలేము. అవునా కదా? ఇది బేసిక్ థింగే, నేను అక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా అదే థింగ్. మనం ఏం చేస్తున్నామంటే మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఏదైతే కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అందులో ఈ షార్ట్ ట్రిక్స్ పేరులోనే ఉంది కదా, షార్ట్ ట్రిక్స్తోని విత్ ఇన్ టైంలో మనం ఆ బిట్స్ని ఇక్కడ వచ్చే 30 బిట్లు, 35 బిట్లు, ఈ 35 బిట్లు ఎలా కవర్ చేయాలి అని తెలియచెప్పడమే మన ముఖ్య ఉద్దేశం. అందుకని అంత కాన్ఫిడెంట్గా మొత్తం ఓవరాల్గా 280+ క్లాసెస్ ఉంటాయి. 280+, నాట్ 20 80 కాదు. వేరే ఎవరో ఇస్తున్నారు చాలా తక్కువ క్లాసులే. అంటే వేరే వాళ్ళ కోసం మనకి ఎందుకులేండి, కానీ మనం ఇచ్చేదాని గురించి మనం మాట్లాడుతున్నాము. బెస్ట్ కంటెంట్, మంచి క్వాలిటీ వీడియోస్ ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇదివరకు అంటే పెన్ అండ్ పేపర్తో ఇచ్చేవాళ్ళమే, ఇప్పుడు మనం డిజిటల్ స్క్రీన్ పైన క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇది ఓవరాల్గా మనకు ఉండేటటువంటి 100 మార్కుల ఎగ్జాము. సో 1 hour టైం ఉంటుంది. సో 30, 35, 35 కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. ఎస్ సార్. అలాగే CBT ఎగ్జామ్ అంటాం దీన్ని. CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్ ఎబిలిటీలో ఏమున్నాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్లో ఏమున్నాయి అనేది కూడా మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అండ్ మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను, డైరెక్ట్గా మన యాప్లో చూపిస్తాను. మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కోర్సు లాంచ్ చేసాం. మల్టిపుల్ అన్నీ కూడా ABCDలో ఉంటాయి. ABCDలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం టిక్ పెట్టి అలాగే అవ్వదు, ప్రిపేర్ అవ్వాలి, టాపిక్ నేర్చుకోవాలి. సో అప్పుడు మాత్రమే చేయగలరు. అందరూ అలాగే పెట్టేస్తారు, అందరికి జాబ్లు వచ్చేస్తాయి అంటే. 1,00,000 మంది పెట్టారు, 1,00,000 మందికి రావు కదా. అక్కడ ఉన్నవన్నీ మనకి అఫ్కోర్స్ మంచివే. 33,000 పోస్టులు అనేవి చాలా మంచి పోస్టులు. ఆల్రెడీ 1/4 అనేది నెగిటివ్ మార్క్. 4 తప్పులకి అంటే 4 తప్పులు చేసామనుకో 1 మార్క్ పోతుంది అనమాట. 0.25, 0.25, 0.25, 0.25 ఓవరాల్గా 1 మార్క్. 4 తప్పులు చేద్దాం అంటే నువ్వు 80 బిట్లు పెట్టావు అనుకో, 20 తప్పు పెట్టావు అనుకో, ఇక్కడ ఒక 5 మార్కులు పోతాయి. అంటే నీకు వచ్చేది 75. అది వద్దు. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అది చెప్తాను, నెగిటివ్ మార్కింగ్ని ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది కూడా మనమైతే కంప్లీట్గా ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకి. అలాగే ఇక్కడ లైక్ ద థింగ్ ఈజ్ దీనికి నోటిఫికేషన్ పీడిఎఫ్ అంటూ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం మనం. సో ఆ నోటిఫికేషన్ PDF ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అది కూడా చెప్పేశాను కదా ఆల్రెడీ. అప్లికేషన్ స్టార్ట్ చెప్పేసాము. అండ్ అప్లికేషన్ May 11th అలా వస్తుంది. లాస్ట్ డేట్ May ఎండింగ్లో ఉంటుంది. మొత్తం అంతా కూడా నేను మన యాప్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేసుకోండి, చూపిస్తాను. కంప్లీట్గా లోవెస్ట్ ప్రైస్లో బెస్ట్ ఎవర్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అందులోని ఎవ్రీడే అప్డేట్స్ ఎలా వస్తాయి కూడా మీకు ప్రతిదీ క్లియర్ కట్గా చూపిస్తాను. చెప్పడం వేరు, ఇలాగ చెప్పేస్తారులేండి తర్వాత అలాగేం కాదు, మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఆన్లైన్ పేమెంట్ 1 day ఎక్స్ట్రా ఉంటుంది. అడ్మిట్ కార్డు మీకు యాప్లో నోటిఫికేషన్ పంపిస్తాను. సో లేదా లింక్ పంపిస్తాను, లింక్ ద్వారా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా మేలోనే ఉంటుంది మ్యాక్సిమం. ఎగ్జామ్ డేట్ ఆఫ్కోర్స్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఎగ్జామ్ డేట్ ఇచ్చేసి డేట్. అందుకని మనకి ఇక్కడ ఏమవుతుందంటే 6 months ఆఫ్ టైం డెఫినెట్గా ఉంటుంది.
మినిమమ్ 4 to 6 months టైం ఉంటుంది. ఈ 4 to 6 monthsలో 100%గా మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసి రెడీగా ఉంటాం. టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను, అన్నీ చూపిస్తాను, టెన్షన్ ఏం లేదు. రిజల్ట్ ప్రతిదీ అంటే అప్లై చేసిన దగ్గర నుంచి మొత్తం ఏం చదవాలి, ఎలా చదవాలి, వెయిటేజ్ ఏంటి, మోడల్ పేపర్ ఏంటి, మాక్ టెస్ట్ ఏంటి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంతా కూడా కంప్లీట్గా దగ్గరుండి చెప్పే బాధ్యత అంతా కూడా మనమే తీసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఈ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అర్థమైంది కదా. సో ఇవి మే 11th గురించి మనం ఈలోగా మనం దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రిమైనింగ్ అన్ని జెరాక్స్లు రెడీగా పెట్టుకోవడం, డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ మన కాలేజ్కి వెళ్ళి తీసుకోవడం లేదు, యూనివర్సిటీ ఈ పనుల్లో ఉండాలి. 11th వరకు టైం ఉంది కదా, 10 రోజులు ఇంకా ఆడేసుకుందామంటే అవ్వదు అక్కడ, అర్థమవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏర్పాటు చేసుకునే దాంట్లో ఉంటే మనకి డాక్యుమెంట్ లిస్ట్ పంపిస్తాను మీకు, అవన్నీ కూడా ఉన్నాయి లేదు చేసుకుని సెట్ రెడీగా ఉంచి నాకు వాట్సాప్లో పెట్టేస్తే మనం అప్లై చేసేస్తాం. సింపుల్ థింగ్. మీరు బయటికి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి 2-3 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మళ్ళీ మనం జెరాక్స్లు ఇచ్చాం కదా, అమ్మో ఆ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సిగ్నేచర్లు తమ్మలన్నీ ఉంటాయి, సో అవన్నీ ఇస్తున్నామని చెప్పి టెన్షన్ పడక్కర్లేదు. సో దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మన వచ్చేటటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి డేట్స్, మొత్తం నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏజ్ 21 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ అదొకటి అక్కడ రాయలేదు, నేను పర్టికులర్గా మళ్ళీ గుర్తు తెచ్చుకొని రాశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంది. దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, లాస్ట్లో చెప్తాను కదా, ఇక్కడ మనకి కోర్స్ గురించి కూడా మాట్లాడుకొని మీకు ఇంకా అంటే ఒక వీడియోలో నేను ఇక్కడ రికార్డింగ్ చేసుకొని మీకు పంపించడం తప్పించి 2-way కాన్వర్జేషన్ ఉన్నప్పుడే ఆ కాన్వర్జేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి నార్మల్గా ఏదో ఒక ప్రోడక్ట్ చూసుకొని వచ్చామనుకోండి, అలాగా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం కొనుక్కొనే వచ్చేస్తాం కానీ చిన్న డౌట్ ఉంటుంది. అదే ప్రోడక్ట్ మనం వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ మనం రిసీవ్ చేసుకొని నీట్గా, అదే మన స్టార్బక్స్ స్ట్రాటజీ. అంటే మనం వెళ్ళి కాఫీ ఎక్కడైనా తాగొచ్చు, 100 రూపాయలకి ఉంటుంది, 200కి ఉంటుంది, 50 రూపాయలకి ఉంటుంది. సో అలా కాకుండాను సపరేట్గా మనకంటూ స్పెషల్గా రిసీవ్ చేసుకొని మనల్ని మెన్షన్ చేసి సో చేసినప్పుడు ఏంటంటే సేమ్ ప్రోడక్టే మనకి హై ఫీల్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా మనకి నా రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ ఈ మైక్ యూజువల్గా నేను నార్మల్గా కొనేసి 6 months వరకు యూజ్ చేయలేను, నాకు యూజ్ చేయడం రాలేదు, ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. తర్వాత చూస్తే నాకు మన ఉంటారు కదా మన రిమైనింగ్ వాళ్ళు మనతో పాటు, సార్ ఏంటి మైక్ ఆడియో అంత మంచి మైక్ వాడుతూ అన్ని వేలు పెట్టుకున్న మైక్ ఆడియో రావట్లేదండి. అప్పుడు సెట్టింగ్స్ అన్నీ దానికి చేసి నీట్గా కనెక్ట్ చేసేస్తే అప్పుడు ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుంది మైక్. అంటే ఓకే దీనికన్నా మంచిగా ఉన్నాయి, ఇంకా 20,000 30,000 ఉన్నాయి, బట్ ఉన్న దాంట్లో మనం చేయగలిగే అంటే ఒక ప్రోడక్ట్ మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక గైడెన్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే అది ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ ద సిమిలర్ వే ప్రోడక్ట్ చాలా దగ్గర ఉంటాయి కోర్సెస్, బట్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఎవర్ కోర్స్ అనేది అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మొత్తం 3,560+ జాబ్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది. హియర్ వీ హ్యావ్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేశాను, ఇందాక చేయలేదు అనుకున్నాను. 21 to 35 క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. బీసీ వాళ్ళకి, SC ST వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. మనమైతే వీఆర్ ఆఫరింగ్ 75%, ఎప్పుడు 10% 20% ఇస్తూ ఉంటాము. సో మొన్న మన 60K సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల 75 అంటే ఆల్మోస్ట్ అంటే అందరూ తీసుకోవాలి కోర్స్ అనే ఉద్దేశంతో మనం బెస్ట్ ఎవర్ ప్రైజ్లో ఇస్తాము. ఇక్కడ ఆల్రెడీ మోడల్ పేపర్ కూడా ఇందాక చూపించాను కదా. సో హియర్ ఈజ్ మై నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ని క్రాక్ చేద్దాం అనుకునే విద్యార్థులందరూ కూడా చాలా బెస్ట్ నోటిఫికేషను. డైరెక్ట్గా వాట్సాప్ చేసేసొచ్చు, లేదంటే డైరెక్ట్గా కాలేజ్ అయ్యొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి, డెమోస్ అవి చూడండి, డెమో చూద్దాం అనుకునే వాళ్ళు డెమో కూడా చూడండి. అన్నీ నచ్చిన తర్వాతే తీసుకోండి. దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ ఎనీ ప్రెజర్ ఫోర్స్ ఏమి ఉండదు మన దగ్గర. తీసుకుంటే మాత్రం 100% జాబ్ వస్తుంది అనేది మాత్రం విత్ డ్యామ్ ష్యూర్గా చెప్పగలుగుతాను. బికాజ్ ఆఫ్ అన్ని ఫెసిలిటీస్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్ మీరు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేయగానే ఫస్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫీచర్డ్ కోర్సులో ఉంది మన ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ యాప్లో నేను రాయలేను, సో దట్స్ వాట్, అక్కడ మీకు ఏది మార్క్ అవ్వదు. సో కాబట్టి ఇక నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సార్ ఇక్కడ ఓవరాల్గా మనకి ఇన్ జనరల్గా ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోర్సులో దీంతో తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, రానున్నటువంటి బ్యాంకింగ్ IBPS క్లర్క్స్ పడుతున్నాయి సార్, సేమ్ ఇలాగే దగ్గర ఒక 35,000 40,000 జాబ్స్ నోటిఫికేషన్ పడుతుంది. అది ఫ్రీగా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అంటే మన దగ్గరే ఎందుకు తీసుకోవాలనేది. అదే నార్మల్గా అనుకోండి ఫుడ్ కార్పొరేషన్కి ఒకసారి, బ్యాంక్ ఒకసారి, రైల్వేకి ఒకసారి అలా తీసుకోవాలి. అలాగే మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే
గ్రూప్ డి తీసుకున్న వాళ్ళకి ఏఎల్పి అనేది ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఏఎల్పి ఫ్రీగా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేశాము. సో అలాగే మనం ప్రతి కోర్స్కి ఏదో ఒక ఎక్స్ట్రా కోర్స్ అనేది ఫ్రీగా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తాము. అలాగే మన ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది క్లియర్గా. సరే ఇక్కడ చూడండి 280 కంటెంట్, 285 కంటెంట్, నిన్న 280 అండ్ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయినవన్నీ కూడా మనము కంప్లీట్గా అప్లై చేశారు. అందులో కంటెంట్ అంతా కనిపిస్తుంది మనకి, అండ్ చూపిస్తాను అది కూడాను. సో చూపించి ఫెసిలిటీస్ కూడా ఒకసారి అయితే చెప్తాను. సో ఇక్కడ చూడండి మొత్తం కాంపిటేటివ్ ఉండేటటువంటి స్టడీ ప్లాన్ నేనే ఇస్తాను. ఆల్రెడీ 7 వీడియోస్ 3 ఫైల్స్ ఉన్నాయి. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ఏం చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నీ కూడా మొత్తం అంతా చేస్తున్నాను. ఆర్డర్ ఆఫ్ క్లాసెస్ ఏ ఆర్డర్లో చదవాలి ఒకసారి చూపిస్తాను, అది కూడాను ఇవాళ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అర్థమెటిక్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని చెప్పాము. సో ఇక్కడైతే మనకి చూడు అర్థమెటిక్ న్యూమరికల్ ఎబిలిటీ క్లియర్ కట్గా చాలా క్వాలిటీగా నీట్గా మనమైతే ఇస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి చూస్తే ఇక టాపిక్ పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ సిస్టమ్, బోర్డ్స్, యావరేజెస్, ఇలాగ కంప్లీట్గా 21 టాపిక్స్ ఉంటాయి. 21 టాపిక్స్. ఇలాగ మనం ఈ 21 టాపిక్స్ కూడా మనం క్లియర్ కట్గా అంటే మొత్తం ఉండే ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, జీకే ప్రతిదీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం హ్యాపీగా ఆ ఆర్డర్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుంచి అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, రీజనింగ్ ఇలా లైన్గా చూడండి క్లాసెస్ అన్నీ మనకు కనిపిస్తాయి. అండ్ అలాగే ఈ క్లాసెస్తో పాటుగా మనకి లైవ్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. లైవ్ సెక్షన్ ఇక్కడ చూడండి, ఇవ్వండి వీడియోస్తో పాటుగా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు, సబ్జెక్టివ్ టెస్ట్ రాయొచ్చు, ఇమేజెస్, డాక్యుమెంట్స్ అన్నీ మనకి ఇందులో అయితే క్లియర్గా ఉంటాయి. లైవ్ సెక్షన్ కూడా మనమైతే హ్యాపీగా ఇక్కడ చూడండి ఏం లేదు, లైవ్ జాయిన్ అవ్వడానికి ఇవ్వండి లైవ్ క్లాస్ అని ఉంది కదా నా పైనే ఉంటుంది. గో లైవ్లోకి వెళ్తే సరిపోతుంది అనమాట. లైవ్ అయిన క్లాస్ హ్యాపీగా మళ్ళీ మనం చూసుకోవచ్చు. సార్ మరి నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను, మరి నాకు అవ్వదేమో కదా అంటే లైక్ పార్ట్ టైం లేదా హౌస్ వైఫ్స్ ఉంటారు, పార్ట్ టైం చేసుకున్న విద్యార్థులు ఉంటారు, మరి మాకు పరిస్థితి ఏంటి సార్ అని అనుకుంటే లైవ్ అవ్వదు కదా జాయిన్, నో ఇష్యూ ఎట్ ఆల్. ప్రతి లైవ్ అయిన ప్రతిదీ రికార్డెడ్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే వేరే కోర్స్ ఏదైనా తీసుకుని ఉన్నారనుకోండి, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అన్నీ కూడా మనము ఇస్తున్నాము. ఇక్కడ నేను ఒక ఫెసిలిటీస్ చెప్పేసి కంప్లీట్ చేసేస్తాను. అంటే ఎక్స్ట్రాగా ఏమొస్తాయంటే చెప్పాను కదా, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఎక్స్ట్రా ఎడిషనల్ కోర్స్ బ్యాంకింగ్ ఉంది, ఏది అప్కమింగ్ అయిపోయినవే ఇవ్వను, మళ్ళీ కొత్తగా ఏదో వస్తుంది అది ఇస్తే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ లైక్ డిస్క్రిప్షన్లో మీకు ఫెసిలిటీస్ కూడా చూపిస్తాను. కొద్దిగా నెట్వర్క్ తిరుగుతుంది, ఇక్కడ చూద్దాం. లైక్ కనిపిస్తుంది కదా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఉండేటువంటి మొత్తం క్లాసులు వస్తాయి. లైవ్ క్లాసెస్తో పాటు వీడియోస్, రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఎస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. అలాగే డౌన్లోడ్ ఆప్షన్, ప్రతి వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆండ్రాయిడ్ ఫోన్లో చూడొచ్చు, ఐఫోన్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, సిస్టంలో చూడొచ్చు, 24/7, 24/7 అంటే వారం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అది. అండ్ 100% జాబ్ ఇన్సూరెన్స్తో ఈజీ టు వాచ్. అండ్ అలాగే డౌన్లోడ్ ఆప్షన్ విత్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. 150+ అవర్స్ క్లాస్ ఉంటాయి, గన్ షాట్ మోడల్స్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్, డైలీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, అన్నిటికీ మించి చూడండి అప్ టు ఎగ్జామ్ ఎనీ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్. ఏం డౌట్ ఉన్నా కూడా మీరు బయట ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. బెస్ట్ ప్రైస్లో, లోవెస్ట్ ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్స్ అనేది లోవెస్ట్ ప్రైస్లో. డెమో చూస్తాం అనుకునే విద్యార్థులు డెమోకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆర్ఎల్స్ డైరెక్ట్గా మీరు సార్ నేను డెమో ఇది చూడలేదు అని అనుకునే వాళ్ళు చూడండి, డెమో కంప్లీట్గా చూడవచ్చు. ఆర్ఎల్స్ కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి, నచ్చిన తర్వాతే తీసుకోండి, నో ఇష్యూ. ఇందులో కోర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకుంటున్నారో, మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా వీడియో షేర్ చేయండి. అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హియర్ ఈజ్ మై నెంబర్, సో కాంటాక్ట్ అయిపోయిన నెంబర్కి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైం.